వచ్చట్లు కాదు. ఏమిటి ఇక్కడ మాటలు అక్కడ మాటలు, ఇక్కడ కాదు ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకోవటం కాదు. కానీ దేవుని వాక్యము, దేవుని దాసులు ఏదైతే చెబుతున్నారో ఏమండి, ప్రతి మాటను మన హృదయంలో మనము భద్రపరుచుకునే వాడిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు ప్రభు అయిన యేసు ప్రభు వారు మరి ఆయన రాకడ సమయంలో వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? చెప్పాలా? ఎలా ఉండాలి? ఏంటి అది కూడా రావట్లేదా? అర్థం కావట్లేదా? సిద్ధపాటు కలిగి ఉండాలా లేదా? పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె ఏం చేసింది? ఎదురుకెళ్ళిదా? సిద్ధపాటు కలిగి వెళుతుంది. అలాగే మనము కూడా పెళ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు. అంటే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. కనుక ఈ రాత్రి మనం పరిశోధన చేయాలి. నువ్వు ఎవరమైనా సరే ఏమండి, ఎందుకంటే ప్రభు ఒక్కరికేనా అమ్మా? ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కనుక అందరూ కూడా ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే సిద్ధపాటు కలిగి ఉంటే మన కుటుంబాలు మనం రక్షించుకోగలుగుతాం. ఏమండి, మన కుటుంబాలు రక్షించుకోగలుగుతాం, మన కుటుంబాలు రక్షించుకోగలుగుతాము. అలాగే నీవు నేనము ఆయన రక్తంలో కడగబడినప్పుడు ఒక దినాన మనము ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు, కానీ పరలోక రాజ్యం మనకి శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఎన్నో ప్రయాసపడుతూ ఉంటాం, ఎన్నెన్నో వాటికి ప్రయాసపడుతూ ఉంటాం, కానీ ఈ ప్రయాసము వ్యర్థము అంటున్నాడు ప్రభు. ఏమన్నాడు? ప్రయాసపడి భారమోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటున్నాడు ప్రభు. ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు మనము రావాలి అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ తండ్రి అయినా, తండ్రి అయినా, అన్నదమ్ములైనా, రక్షములైనా, ఇరుగుపొరుగు వారైనా, అక్కజెల్లైనా ఎవరైనా కూడా నిన్ను విడిచిపెడతారేమో, కానీ ఏమండి దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కానే కాదండి. ఆయన సజీవు కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధం కలిగిన దేవుడు, ఆయన పవిత్రమైన కలిగిన దేవుడు. ఆయన వైపు మనము ఆయన వద్దకు మనము రావాలి. నీ మనస్సు వాళ్ళ మీద, పక్క మీద అనుకోకూడదండి. మనం ఆనుకోవడానికి ఏముండయి? దేవునికి స్తోత్రం. మనం ఆనుకోవడానికి రాగానే ఏం చూసుకుంటారట? అలాంటి వాటికి అది మనం అనుకోవాల్సింది. దేన్ని అనుకోవాలి? ఎవరిని అనుకోవాలి? దేవుణ్ణి అనుకోవాలి. దేవుని వాక్యాన్ని మనము అనుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాంటి వాక్యం మనం విన్నప్పుడు మన కుటుంబాలు బాగుపడతాయి, మన కుటుంబాలు రక్షించగలుగుతాము. ఏమండి, కుటుంబంతో కూడా దేవుని వద్దకు మనము నడవగలుగుతాం. దేవునికి స్తోత్రం. దావీదు కుటుంబం ఎక్కడుంది? దావీదు కుటుంబం ఎక్కడుందమ్మా? దేవుని సన్నిధిలో ఉంది. ఎందుకంటే వాళ్ళు నిత్యము దేవుణ్ణి ఆరాధించారు, నిత్యము దేవుణ్ణి స్తుతించారు. ఎందుకు స్తుతించారంటే ఆయన బలము కలిగిన దేవుడు, సత్యము కలిగిన దేవుడు. అయితే ఈ రాత్రి మనము, నీవైనా, నేనైనా, ఎవరైనా కూడా దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవునికి స్తోత్రం. మరి రాత్రి కొద్ది మాటలు మనము మన మధ్యలో మరి జీవితం ఎవరు కొద్దిసేపు దేవుని వాక్యం మనం వినిపిస్తారు. శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా నా శుభాభివందనాలు. ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. మంచిది. మరి చక్కగా మరి పాటల ద్వారా దేవుని నామాన్ని కనపరిచి ఉన్నాం. కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పరిశీలన చేద్దాం. రండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ రాత్రి వేళ ప్రభు మరి ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలను మనము శ్రద్ధగా ఆలకించే చెవులను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీ రాసిన పత్రిక
హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొట్టమొదటి వచన భాగాన్ని చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన ఈ వాక్య భాగము నిమిత్తము దేవుడు మరి రాత్రి వేళ నీతో నాతో మనందరితో మాట్లాడు నిమిత్తమై ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవ, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాటల వారు మీరు మహిమ పొందని నమ్ముచున్నాం. నీ దాసుడను, అల్పుడను, అభాగ్యుణ్ణి, దౌర్భాగ్యుణ్ణి నీ పక్షి నిలబడి నన్ను మరుగుపరిచి నీ జ్ఞానముతో నింపి నాకు, సంఘ బిడ్డలకును, మైకు యంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డలకు, లైవ్లో వీక్షించిన బిడ్డలందరికీ నీ మాటలను వినగల చెవులను, గ్రహించగల మనసులందరికీ మీరు దయచేయండి. రాళ్ళకి అనగబడుతున్న ప్రతి బిడ్డ మీరు దర్శించి శీఘ్రముగా మీ వద్దకు నడిపించి మీరు మాత్రం మహిమ పొందుకోమని క్రీస్తు నామపేట అడివేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎడగా చెబుదామా హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చూద్దాం. దేవునికి స్తోత్రం. మంచిది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ధ్యానించే ముందు ఒక మాట, మనము వింటున్న దానిని విన్నాము అనుకుంటే బాగుండేది కాదంట్లా, కానీ వింటున్నామని చెబుతూ అటు ఇటు మీద మనసు ఉంచితే అది విన్నట్టయిద్దా? అవనే అవదు. కాబట్టి ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మనం శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు చెప్పండి, శ్రద్ధగా వినువారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి ఏమని అంటున్నాడు ఇక్కడ, అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి తెలియపరుస్తున్న మాట. అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. పౌలు గారు తన ఇష్టమైన మాటలు చెప్తున్నాడా, దేవుని మాటలు చెప్తున్నాడా? దేవుని మాటలు చెబితేనే ప్రజలు వింటారు. నా మాటలు నువ్వు వినవు, నీ మాటలు నేను విను. ఒకవేళ విన్నట్టు నటిస్తారు సమాజంలో. చెప్పు, పొనుకున్న వాళ్ళు పొనుకుంటానే ఉంటారు. నేనోరేగా పోయేది నాది కాదు కదా అన్నట్టు కొందరు వదిలేస్తారు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో మనం తెలుసుకుంటే ప్రియులారా, చెప్పే సందేశము మనకు అర్థమవుతుంది. ఓకే, కాబట్టి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే అపోస్తుడైన పౌలు. మాట్లాడిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి. మాట్లాడుతుంది పౌలు, మాట్లాడిస్తున్న వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమైంది మాట? మాట్లాడుతున్నది పౌలు గారు, మాట్లాడిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు మాట్లాడిస్తున్న ప్రభువుకి ప్రాముఖ్యత ఇవ్వాలి. అంటే మనిషి మాట్లాడేవాడిని పక్కన పెట్టమని అర్థం కాదు. అలాంటి మాటలు నోటి ద్వారా వెలబడుతున్నప్పుడు వాటి విషయంలో మనం అంత జాగ్రత్త ఉండాలి అని చెప్పడానికి మీకు ఈ యొక్క విధానాన్ని మీకు తెలియపరుస్తున్నా. అందుకని శ్రద్ధగా వినండి. పౌలు గారు హెబ్రీ సంఘముతో ఇలా మాట్లాడుతున్నాడు దేవుని వాక్యాన్ని. ఏమనంటే, ఎందువలన తెలియజేయబడినది ఏమనగా, చెప్పండి, ఎందువలన ఏ ఇందు? నిక్నేములు పెట్టుకున్న మీ ఇందులు మీ పేర్లు కాదు నేను అంటుంది. ఏ ఇందు? విందా ఇందా? సరిగ్గా చెప్పండి. మీరు చదివే మాట స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇందువలన అన్నాడు. విందు వలన అంటే ఆరగించే భోజనం వలన అని ఉందా, ఇందువలన అని ఉందా? చాలా మంది చదువుతారు కానీ అర్థం కాదు ఈ మాటల్లోనే. మాట్లాడే పదము వినే వాళ్ళకేమో ఇందువలన అంటే, కొందరేమో ఆరందులు ఉన్న వాళ్ళు విందు వలన అన్నట్టు అనుకుంటారు. ఇక్కడ రాయబడింది ఇందువలన. ఇందువలన అన్నదాన్ని ఏ రీతిగా వాడతాం చెప్పండి మీరు? ఇందువలన అన్నది ఏ సందర్భంలో వాడతాం చెప్పాలి? ఎగ్జాంపుల్గా చెప్పండి. అమ్మ తేజ గారు, ఇందువలన అనే మాటను ఏ టైంలో మనం వినియోగిస్తాం? ఇప్పుడు. ఎస్, ఓకే. కానీ ఎలా చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు చెప్పండి, నేను చెప్తా. మీలో కూడా చెప్పే విధానాన్ని తెలియపరచడం కోసం మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి. అవునా? చాటింపేసేటప్పుడు ఏమనంటారు? ఇందు మూలంగా తెలియజేయనది ఏమనగా ప్రభుత్వారి ఆదేశాలు కావచ్చు,
లేదా మార్కెటింగ్ వ్యవహారం కావచ్చు, ఏదైనా కానీ తెలియజేయడానికి ఏం వాడతారంటే ముందు ఎందువలన తెలియజేయమన్నది అనగా ఇప్పుడు తెలియజేసేది ఏంటంటే అదో ఇప్పుడు చెప్పే మాటలు ఏంటంటే అనే దానిని ఎందువలన ఇప్పుడు అనే దానికి భావిస్తూ ఉంటారు ఈ పదాన్ని. అమ్మా అర్థమవుతుందా తల్లి? ఎందువలన అంటే ఇప్పుడు శరీరానుసార సంబంధమైన విషయాలు చెప్పా. ఏదో చాటింపు వేసేటప్పుడు ఎందువలన అంటారు, లేకపోతే ఎంత జరిగేది కదా ఇప్పుడేం చేయాలి అన్న దానికోసం ఎందువలన ఇప్పుడు అనేసి పదాన్ని మనము వాడుతూ ఉంటాం, వాడుక భాషకు పదంగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎందువలన అన్నాడు, ఎందువలన తెలుసుకోవాలిగా. చెప్పండి, ఎందువలన అన్నాడు, పైన లేదు కండి అనవచ్చు మీరు. ఆ అధ్యాయంలో ఉండదు, ఆడుండిద్ది చెప్పండి, ఆడే ఉండిద్ది, ఆడకపోతుంది. ఇందువలన అన్నది ఎక్కడ ఉండిద్ది అంటే మనం చదివిన అధ్యాయం ఎన్నో అధ్యాయము, 3వ అధ్యాయము 1వ వచనం ఇందువలన అన్నాడు. కానీ ఇందువలన ఏంటో మనం తెలుసుకోవాలంటే ప్రియులారా, 2వ అధ్యాయము 14వ వచనం కాడ నుంచి 18వ వచనం చదివితే అక్కడ దేవుని గురించిన కొన్ని ప్రస్తావనలు కనపడతాయి. కూడా చదవండి ఒకసారి. 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. దేవునికి స్తోత్రం. చెప్పండి, అర్థమైంది? ఇప్పుడు ఇందు మూలన తెలియజేసింది ఏంటంటే, ఇంతకి ఇందు మూలన వాడతా కారణం ఏంటంటే ఈ 14వ వచనంలో 13వ వచనంలో ఒక మాట ఉండిద్ది ప్రియులారా, నేను ఆయన నమ్ముకొని ఉన్నందును అనియు ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని రాయబడి ఉన్నది ప్రవచనాల్లో. ఇదిగో దేవుడు నీ పిల్లలు అని, పిల్లల గురించి రాయబడిన మాట మీరు బాగా ఆలోచన చేయాలి. తండ్రి అయిన దేవుడు పిల్లలుగా భావించాడు మనల్ని, నిన్ను నన్ను సర్వలోక మానవాళి ఉన్న వారందరిని కూడా పిల్లలుగా భావించాడు. అందుకని దేవుని మూలంగా పుట్టిన వారు పాపం చేయరని, అవండి ఆయన మూలంగా పుట్టిన వారు దూషణ చేయరని, ఆయన పిల్లల గురించి కొన్ని గొప్పలు చెప్పుకున్నాడు ప్రభు. నా బిడ్డలు ఎలా ఉంటారంటే పాపము చేయరు. అర్థమవుతుందా ప్రియులారా? అలాగా పిల్లల గురించి ప్రస్తావించిన సందర్భాలు లేఖనాల్లో చాలా ఉన్నాయి. నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడివి, నేను నిన్ను కని ఉన్నామని మరి లేఖనాల్లో అనేక చోట్ల ఈ మాట కూడా మనము చూస్తాం. ఏమైనప్పటికీ ప్రియులారా, ఇక్కడ రాబడిన మాటల్లో కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వానిని. చూడండి, ఇక్కడ పిల్లలు అంటే ఎవరు అనుకున్నాం? నీవు నేను మనమందరము పిల్లలము. చెప్పండి, ఏ పిల్లలము? పేరుకు మాత్రమే దేవుని పిల్లలం. వాస్తవం చెప్పండి, పేరుకు మాత్రమే, పద్ధతిలో క్రియలు వచ్చేసరికల్లా దెయ్యం పిల్లలు మనం. నిజమా కదా? ఒప్పుకుంటారు? ఒప్పుకోరు ఈ విషయాన్ని? ఒప్పుకోవాలి. మీరు చెబుతున్నారు కాబట్టి ఒప్పుకుంటామంటారా? పోయి నా మీద చెబుతారా? ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, మనలో ఉన్నవి అన్నీ కూడా అపవాదిగాడి క్రియలే తప్ప దేవుని క్రియ ఒక్కటి కూడా మనలో లేదు. కానీ గొప్పది ఏంటయ్యా అంటే ఆయన వాత్సల్యమైన ప్రేమ, కోపించునే వాత్సల్యం చూపి ఇంతవరకు మన సజీవ లెక్కలు నిలబెట్టాడంటే ఆయనకి ఏమి ఇచ్చినా మనము రుణం తీర్చలేము తల్లి. నాన్న తీరుతామా? తీరలేం కదా, మన వల్ల కాదు అది. ఎంత ఏదేం చేసినా కానీ మన రుణము, అవునా కదండి? భక్తుడంటారు కదా, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిత్యము స్తుతులు చెప్పించినా కానీ నీ రుణం మాత్రం అంత సమస్తం నీకు ఇచ్చిన, నాకున్న ఆస్తి ఇచ్చిన, అంతస్తు ఇచ్చిన, పొలాలు ఇచ్చిన, సర్వం ఏది ఇచ్చినా కానీ నీ రుణం తీరుస్తావా? తీర్చడమే మన వల్ల కాదు. ఎందుకంటే ఆయన ప్రేమ గొప్ప ప్రేమ అండి. ఆయన ప్రేమ
గొప్ప ప్రేమ. ఎవరండి ఈ రోజుల్లో మాటకైతే అంటారు కానీ నేను నీకు తోడని, నేను నీకు ఈరోజు మాటలే కానీ చేతల్లో మాత్రం ఏ ఒక్కరు కూడా కనపరుస్తున్నారండి? ఎవ్వరూ లేరు. అవసరాన్ని బట్టి మాటలు వినియోగిస్తారు, అవకాశవాదుల్లాగా ఉంటారే తప్ప ఏ ఒక్కరు మాట నిలబెట్టుకునే నరుడు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. కానీ ఒకే ఒక్క నరుడున్నాడు, మనిషి కుమారుడు, ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. గట్టిగా చూద్దాం. దేవునికి స్తోత్రం. నిన్ను విడవనన్నాడు, ఎడ బాయనన్నాడు. ఆయన చేసిన వాగ్దానం విన్నారా? అట్లాగనుకుంటే ఏనంటాడు యేసు ప్రభు వారు, ఆకాశాలు గతించినా భూమి గతించినా నా మాటలు ఏమాత్రము గతించవన్నాడు. దీంట్లో ఎంత అర్థం ఉందో అర్థం చేసుకోండి. అంటే మనుషుల మాటలు గతించిపోతాయేమో, ఈ ప్రకృతి అంతా విశ్వం అంతా కూడా గతించిపోయిద్దేమో, కానీ నేను నీకు ఇచ్చిన మాట చెప్పు, నేను నీకు ఇచ్చిన మాట తప్పను. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన గురించి మీకు కొన్ని విషయాలు విషాదపరచాలనుకున్నా. ఏంటయ్యా అంటే అది ఎందువలన అన్నాడు కదా. ఎందువలన అంటే ఆయన పిల్లలు ఎలాంటి వారయ్యా అంటే రక్త మాంసములు. అంటే ఇప్పుడు మన దేహం అంతా కూడా ఎలా ఉండి రక్త మాంసముతో నిండిన వారు మనం, అవునా కదా. ఆయన పిల్లలు రక్త మాంసం అయినందున అని అన్నారు అక్కడ. అర్థం చేసుకోండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలిగిన వారిని. ఒకటి గమనించండి, మనకన్నా బలమైనది ఏంటి చెప్పండి? చెప్పండి. మనకన్నా బలవంతుడు ఎవరు? అపవాదిగాడు. అపవాదిగాడి కన్నా బలవంతుడు దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమైంది? ఈ మాటలో మీరు అర్థం చేసుకుంటే, ఇదిగో ఆ పిల్లలు రక్తమాంసము గలవారయ్యారు, ఓకే. తర్వాత ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వారిని, అనగా అపవాదిని, అంటే మరణము మీద ఆ బలము, అలాంటి బలం ఎవరికైనా ఉందంటే సైతాను గాడికే ఉంది అనుకుంటాడు. ఎందుకంటే ప్రియుల నేను అందరినీ ఆ పాపం వల్ల ఏం ప్రవేశించిందంట? మరణము ప్రవేశించింది అన్నారు కదా. పాపం వల్ల వచ్చే జీతము మరణం అని. ఇది అందరికి ప్రాప్తించింది. ఆనాడు ఆదాము చేసిన అవలు చేసిన తప్పుకి అందరికి వారు తప్పు చేశారని వీళ్ళైతే చెప్పచ్చు అవసరంలా. ఈరోజు అంతకన్నా ఎక్కువ మనం చేస్తున్నాం. ఇది మనకే చూసుకోవాలి కానీ ఆయన చెప్పొద్దు ఇదంతా వచ్చేది కాదు. కానీ ఆరలు తీసి అంత లెక్కలు చేసుకొని రోజులు గడుపుకో మాకు. నా మాటని అర్థమవుతుందా ప్రియులారా? ముందు నీ జీవితం ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంటుంది, ఎలా నడుచుకుంటున్నావు అనేది నువ్వు పరిశీలన చేసుకో. అంతేగాని వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు గడ్డి తిన్నారు, వాళ్ళు మన్నా తిన్నారు, ఆ క్రమంలో వాస్తవం చెప్పాలంటే వారికి ఏ గ్రంథం లేదయ్యా అంటే చెప్పండి. వారికి మంచి తెలివికి చెప్పాలంటే ఏ గ్రంథం లేదంటే ఆ టైంలో పరిశుద్ధమైన గ్రంథము లేదు. ఏ ఆజ్ఞలో తెలియవు, ఏమిటి తెలియదు. అందుకని ప్రభు దాన్ని అజ్ఞాన కాలమందు అని రాయబడతాడు ఒక చోట. ఆ టైంలో అజ్ఞాన కాలమందు ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు చేసుకున్నారు, చూచున్నట్టుగా దేవుడు వదిలేసాడని తండ్రి యెహోవాను గురించి భక్తులు మరి కొన్ని చోట్ల ప్రస్తావించడం జరిగింది. కానీ ఈ రోజులు అలా కాదు. నీ చేతిలో దైవ గ్రంథం ఉంది. ఏది తప్పో నీకు తెలుసు, ఏది న్యాయమో నీకు తెలుసు, ఏది క్రమమో నీకు తెలుసు, ఏది అక్రమమో నీకు తెలుసు. అన్ని తెలిసి నీవే ఆచరించట్లా. పైపెచ్చు నువ్వు వాళ్ళ మీద ఏం చేస్తావు చెప్పు? నిందలేస్తావు. వాళ్ళు చేయలేదా? ఆయన చేసినంతే, ఆయన చేస్తేనే లేదుగా నేను చేస్తే వచ్చిందా, ఆమె చేస్తే లేదుగా నేను చేస్తే వచ్చిందా అని ఏం చేస్తారు? వాళ్ళ మీద వంక పెట్టుకొని డొంక తిరిగే మొఖాలు మనకి. అర్థమవుతుందండి? వాళ్ళ మీద వంకలు పెట్టుకొని డొంక తిరిగే వ్యవహారాలు మనయన్ని. కాబట్టి బైబిల్లో భక్తుల మీద వంకలు పెడతాం కాదు. అర్థమవుతుంది? అసలు నీ వంక ఎట్టుందో, నీ వంకర మార్గం ఎలా ఉందో, నీ బ్రతికి ఎలా ఉందో ఈ రాత్రి వేళ నీవు నేను మనం అందరము పరిశీలన చేసుకుందుము గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అనగా అపవాది మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు. అపవాదిగాడు చేసే పని ఏంటయ్యా అంటే మనిషిని సుఖంగా ఉండనీయుడు. అపవాదిగాడు చేసే పని ఏంటంట? మనిషిని సుఖంగా, మరణ భయం ఇక్కడ కూడా రాయబడిన మాట చూశారు కదా. మరణము యొక్క బలము కలిగిన వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయడానికి ఆయన పిల్లలను ఏం చేస్తున్నాడంట? రక్తమాంసములు పుట్టిన మనలను వాడు నశింప చేయాలని ఏం చేస్తున్నాడంట? గమనించరు లేదా ప్రియులారా? మనుషులైన మన అందరికీ మరణము ఒకటే గతి. అర్థమవుతుందా? నీకు పదవి ఉన్నా ఓకే, సిరి సంపదలు ఉన్నా, ఏమండి రకరకాల పొలాలున్నా ఎకరాలుగా, మరణం అందరికీ ఒకే సమీపము, ఒకటే. ధనవంతుడికి ఒకటే, మధ్య తరగతి వాడికి ఒకటే, పేదవాడికి మరణం అన్నది ఒకటే.
అర్థం చేసుకోండి. ఈ మరణము ఎవరి వల్ల కలిగిందంటే ఆనాడు పాపమును బట్టి మరణము ప్రవేశించింది. అర్థం చేసుకోండి ఈ మాట. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణము మనుషులందరూ కూడా మరణిస్తున్నారు. కానీ అపవాదిగాడు మరణం మీద బలవంతుడని ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాలి. అమ్మా, మరణం కన్నా బలవంతుడు ఎవరు? అపవాది. వాడు అనుకున్నాడు, చరిత్ర ప్రకారం అర్థం చేసుకునే వాడు, ఇక ఈ మనుషులందరూ రక్తమాంసంగా పుట్టిన మనమందరం కూడా మరణము ఇక నా ద్వారానే కదా వీరికి వచ్చింది, వీరు పాపం చేశారు, మరణం నేను తెచ్చాను వీళ్ళకి, వీళ్ళు పోయే పని, ఇక అంత నా బిడ్డలు అనుకున్నవాడు సంబరపడుతున్నాడట. ఎవడవాడు? మన విరోధి అయినా సైతాన్ గాడు. అమ్మా, అర్థమవుతుందా తల్లి? సైతాన్ గాడు ఏమనుకున్నాడు? ఇక అంత నా బిడ్డలే, నా వల్లే, ఇక వాళ్ళు పాపం చేస్తారు, నేను మరణం తీసుకొస్తాను, వాళ్ళందరూ నా వైపు తిప్పేసుకుంటారని ఉద్దేశం కలిగి ఉన్నాడు వాడు. కానీ దేవుడు ఆకాశమందును చూసి తానే స్వయంగా ఋతునిగా వచ్చి ఆయన పోలిక నియమించుకున్న నా బిడ్డలను వాడు తీసుకునేదేంటి? అర్థమవుతుందా? వాడు మరణం కింద ఆ దాస్యత్తులు నశింపజేయటం ఏంటి? ఉందా మాట? మరణం ద్వారా నశింపజేయుటకు అపవాదిగాడు మనల్ని ఏం చేస్తున్నాడంట? మరణం ద్వారా నశింపచేయడానికి. ఈ రెండు మరణాలు కూడా వర్ణించవచ్చు ప్రియులారా. ఆత్మీయమైన మరణము, శరీర సంబంధమైన మరణము. అర్థమవుతుందా? ఆత్మలు అంటే దేవుని క్రియల్లో మరణించిన వారై ఉంటారు. అర్థమవుతుందా? ఆత్మ విషయాల్లో కూడా దేవుని క్రియల్లో చచ్చిన వారై ఉంటారు. ఆటిలో బ్రతకాలి. ఈ లోక క్రమం విషయాల్లో, లోకం నియమాల విషయాలలో చచ్చిన వారమై ఉండాలని దీని అర్థం. అర్థమవుతుందా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు, బందీలైపోయిన వారు, ఏమండి బయటికి తిరిగి రాలేక ఏమండి నలిగిపోతున్న వారిని దేవుడు చూసి వారికి నిత్యజీవం కలగాలి, ఇది వాడి అవకాశం అవడానికి వీల్లేదని మన రాజాతి రాజు, ప్రభువుల ప్రభువు యెహోవా దేవుడు తాను రితునుగా తగ్గించుకుని లోకానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. అందుకనే మీకు 13వ వచనం జ్ఞాపకం చేశా. నేను ఆయన నమ్ముకొని ఉందును అని, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు. అలా వర్ణించుకుంటూ రక్తమాంసం పిల్లలు పుట్టిన వారు ఎవరయ్యా అంటే నీవు నేను. మనకు దేహం ఉంది, శరీరం ఉంది, రక్తం ఉంది. ఆ రక్తం మనలో ఉంది కాబట్టి మనం బ్రతుకుతున్నాం. రక్తము వాని ప్రాణము అని ద్వితీయోపదేశకాండం. రక్తము వాని ప్రాణము, దానిని మాత్రం మీరు త్రాగకూడదు, త్రాగనేరకూడదు, దాన్ని పారబోయవలను భూమి మీద అనేసి పక్షులు వధించేటప్పుడు కావచ్చు, పాప పరిహార్థ బలి నిమిత్తం కావచ్చు, అక్కడ వాడిన పదాలు జ్ఞాపకం చేస్తున్నాం మీకు. అర్థమవుతుందా ప్రియులారా? అది వాని ప్రాణము. ఆ రక్తము వారిలో ప్రవశిస్తుంటేనే వాడు బ్రతకగలుగుతున్నాడు అనేసి కొన్ని సందర్భాల్లో ఆ మాటను మనము చూడగలుగుతున్నాం. సరే, కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక అపవాదిగాడు మరణం మీద ఏం చేస్తున్నాడు? ఇక విజయం సాధించాననుకుంటున్నాడు. అపవాదిగాడు ఏమనుకుంటున్నాడు? విజయం సాధించాను మరణం అని. కానీ బైబిల్లో రాయబడింది, ఇక ఈయన కూడా యేసుప్రభువు కూడా వచ్చాడు కదా, ఈయన కూడా అందరితో పాటు ఏమైపడ్డాడు చెప్పండి? ఈయన కూడా ఏమైపడతాడు? మరణము చెందుతాడు, సిలువేయబడతాడు, మరణిస్తాడు. ఇక మంది ఈయన మీద కూడా రాజ్యాధికారం నాదే అన్నంత అహంకారంతో ఉంటాడు మనోడు. ఎవడాడు? అపవాదిగాడు. అట్టట్టు కుదిరిద్ది చెప్పండి? అట్టట్టుకు ఆయన వచ్చింది ఎందుకు? మరణములో నశించిపోతున్న వారిని, ఏమండి ఇంకోటి ఏమన్నాడు? దాస్య గ్రంథంలో ఉన్న వారిని బంధింపబడి విడిపించడానికి ఆయన వచ్చాడు. అలాంటప్పుడు మరణము పైన అధికారము చెలాయించడానికి, అధికారాన్ని జయించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ విజయమా అనే మాటను మనము గ్రంథంలో చూడగలుగుతాం. దేవుడు మరణపు ముళ్ళును విరిచాడు. అనుకున్నాడు ఇతనితో అయిపోద్దిలేని. లేదు, మరణం నుంచి దేవుడు తిరిగి ఎన్నో దినాన, 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఇప్పుడు మరణం మీద అధికారం ఎవరికి ఉంది? దేవాతి దేవునికి ఉంది. అంటే ఇందా చెప్పానా, మనకన్నా బలవంతుడు అపవాదిగాడు. అపవాదిగాడి కన్నా బలవంతుడు దేవుడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకని రాయబడిన మాట మీరు ఒకసారి గమనం చేస్తే ప్రియులారా, లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడయ్యాడు. అంటే మనల్ని విడిపించడానికి ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట కూడా స్పష్టంగా ఉంది అక్కడ. ఆ 16వ వచనం చదవండి. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు.
ఇప్పుడు అబ్రహాము మట్టితో చేయబడిన వాడే కదా, మట్టి ద్వారా వచ్చిన మనుషులమే కదా, రథమాంసము కలిగిన వాడే కదా. అందుకే నేను దేవదూతల స్వభావము ధరించుకోలేదు. దేవుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ స్వభావం ధరించలేదట? దేవదూతల స్వభావము ధరించలేదు. ఏ స్వభావం ధరించాడంటే ఇక్కడ అన్నాడు కదా, అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఇక్కడ అబ్రహామును అనే మెన్షన్ చేయడం గల కారణం ఏంటయ్యా అంటే, ప్రియులారా, విశ్వాసులకు తండ్రి అనబడ్డాడు. అనేక నిత్య జీవములను తిరపడానికి యేసుక్రీస్తు తండ్రి అని చెప్పడానికి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది కొత్త నిబంధన గ్రంథంలో. అందుకే అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. దేవుని సంబంధమైన విషయాల్లో కావచ్చు, శరీర సంబంధమైన విషయాల్లో కావచ్చు, కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయాల్లో ఆయన ఏం చేశాడంటే తన సహోదరుల వలె కావలసి వచ్చింది. ఎందుకంటే శరీరానుసారంగా వచ్చాడు కదా, ఏమండి, అందుకని అన్నిట్లో ఆయన కూడా పాలుంచుకున్నాడు అనేసి. అలా ఆయన అందరిలో తిరిగాడే గాని పాపంలో మాత్రం అంటిన వాడు కాదు. అందుకే మన దేవునికి ఒక బిరుదేంటి తెలుసా? పాపులు తిరిగాడే గాని ప్రత్యేకించబడినవాడు. పాపులందరితో తిరిగాడు, వాళ్ళని పలకరించాడు, హక్కును చేర్చుకున్నాడు. పాపం అంటే ఏదో గద్దించాడు, ఇది కాదు ఇది తప్పు అని చెప్పి గద్దించి సర్వసత్యములు నడిపించాడే కానీ వారి పాపం అంటించుకొని వారు చెప్పే లాలన మాటలకు పాలన మాటలకు లొంగిపోలా. అర్థమవుతుందో? లొంగాడా? నాలో పాపం ఉంటే చూపించండి ఏకైక సవాలు చేసిన దేవుడు ఎవరై ఉన్నాడయ్యా అంటే ఆయన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా! ఈ మాట అర్థం చేసుకోండి. నాలో పాపం ఉంటే చూపించండి అని యూదుల్ని అడిగాడు, హేరోదుని అడిగాడు, పొంతు పిలాతుని అడిగాడు, అందరిని అడిగారు కానీ నీలో ఏ దోషము కానరాలేదు. అయినా కానీ ఆయనకి ఏం వేయబడింది? సిలువ వేయబడింది. గల కారణం ఎవరి నిమిత్తం అంటే మరణంలో ఉన్న మనల్ని విడిపించడానికి ఆయన చేసిన గొప్ప త్యాగము. దేవునికి స్తోత్రం. అది ఏ ప్రేమ? ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ, కలువరి ప్రేమ, మార్పు లేనిది, మారిపోనిది, వాడిపోనిది, వీడిపోనిది, కనుపాపల నన్ను కావగా, కనుపాపల నన్ను కావగా, నా కోసం వచ్చిన నా భారం మోసిన సిలువ ప్రేమ, నీ కోసం వచ్చిన నీ భారం మోసిన సిలువ ప్రేమ, మన కోసం వచ్చిన మన భారం మోసిన సిలువ ప్రేమ, నా కోసం వచ్చిన నా భారం మోసిన సిలువ ప్రేమ. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ, ప్రేమ, కలువరి ప్రేమ. దేవునికి స్తోత్రం. ఏ ప్రేమ అది? కలువరి ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ. అర్థమవుతుందండి? దానాలు అనేక రకాలు ఉన్నాయి ప్రియులారా, దానాలు అనేక రకాలు ఉన్నాయి. ఈ లోకంలో మనిషి అన్ని దానాలు చేయగలుగుతాడు కానీ ప్రాణ ధ్యానాన్ని మాత్రం చెప్పండి చేస్తారా? నేను చేస్తాను, మీరు చెప్తారా? ఎవరు చేయలేరు. అన్నదానం చేస్తాం, కన్యాదానం చేస్తాం, రక్తదానం చేస్తాం, ఆస్తి దానం చేస్తాం, పొలాల దానం చేస్తాం, ఏమండి, అలా వగేరా వగేరా అన్ని కూడా దానాలు చేస్తాం. ఏ ఒక్కరు ప్రాణదానం చేస్తానన్న వాళ్ళు ఉన్నారండి? కాకపోతే ఒకటి చేస్తారు, ప్రాణం పోయినాక అవయాలు తీసి ఒకరు బ్రతికించే అవకాశం చేస్తారు కానీ తానంతట తాను నేను ప్రాణదానం చేస్తానని నరుడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నారా? చూపించండి. ఎవరు లేరు. అందుకని వాడు ఆరాటపడ్డాడు. ఎవడాడు? సైతాన్ గాడు. ఇక వీళ్ళందరూ నా వాళ్ళు అనుకున్నారు. పిచ్చోడా, నీ వాళ్ళు ఏంటారు నాయన, వాళ్ళ నరత్వంతో నేను కనుక్కున్నాను, నేను కని ఉన్నాను అనేసి ఆయన ఏం చేశాడు? తను తగ్గించుకొని లోకానికి వచ్చాడు.
అందుకని రక్త మాంసములో పాలివాడాయను రాయబడి ఉన్నది. అది కూడా ఎలా అంటారేమో, ఆయన దేవదూతల స్వభావమును ధరించలేదు, అబ్రహాము సంతాన స్వభావమును అనగా మనిషి కుమారుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. విశ్వాసం ఏంటో తెలియపరిచాడు, ఎలా బ్రతకాలో తెలియపరిచాడు, ఎలా జీవించాలో తెలియపరిచిన విషయాలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? అందుకే ఈ మాటలు చెప్పి 18వ వచనం అంటాడు, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఇంత అద్భుతమైన మాట ఎక్కడైనా చూసామా? ఈ మాట చూడసారా? తాను శోధింపబడి శ్రమ పొందాడు కనుక శోధింపబడిన వారికి సహాయము. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. నువ్వే శోధనలో ఉన్నావు, నువ్వే ఇరుకులో ఉన్నావు, నువ్వే ఇబ్బందులు ఉన్నావు. ఒకళ్ళు వచ్చి అజ్జే అంటే నువ్వేమంటావు? నాకెత్తి కానం లేదు కానీ చెప్పు, నీకేం చేయమంటావని ఏం చేస్తాం చెప్పండి? నాకైతే కానం లేదు, నాకే సరిలేదు, నీకేం అంటే శ్రమను బట్టి మనము కృంగిపోయి ఏ మాటలు అంటామంటే నాకే లేదయ్యా అన్నట్టుగా మాట్లాడుతాం. ఈయన ఆ మాట అనాలిగా, మనలాగా మనిషి కుమారుడిగా. మరి మన వల్లే దేహం ఉంది, మన వల్లే చేతులు ఉన్నాయి, మన వల్లే ముక్కు కాలు చేతులు అన్ని అవయవాలోనే కదా మనిషి కుమారుడిగా. ఆయన అనొచ్చుగా, అనలేదాడు. శోధింపబడ్డాడు, శోధింపబడిన వారికి సహాయము చేయగలిగిన గుణము మన యేసు ప్రభుది. దేవునికి స్తోత్రం. ఆ శోధన ఏంటో తెలుసు, ఆ బాధ ఏంటో తెలుసు, ఆ వేదన ఏంటో తెలుసు. అర్థమవుతుందా తల్లి? ఆ బాధ అనుభవించే వారిలో ఏం చేశాడంటే పాలి భాగస్థుడు అయ్యాడు. అర్థం చేసుకునే మాట, పాలి భాగస్థుడు అయ్యాడు. ఈ రోజుల్లో ప్రియుల పాలి భాగస్థులు ఏ స్థలంలో అవుతాడు చెప్పండి? వ్యర్థమైన సరస్వతుల విషయాల్లో, ఏదైనా డాన్స్ ప్రోగ్రాల విషయాల్లో, ఏదైనా వగేరి లోక సంబంధం విషయాల్లో పాలి భాగస్థులు అవుతారు. కొందరు బాధల్లో పాలి భాగస్థులే వారి ధైర్యపరిచే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. దేవుని వాక్యం చెప్పి బలపరిచి స్థిరపరిచే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి వారు లేరు. కానీ ఇక్కడ ఆయన శోధింపబడి శ్రమ పొందాడు కనుక శోధింపబడిన వారికి సహాయం చేశాడు, శోధింపబడే వారికి సహాయము చేశాడు. మన వంతుగా కూడా క్రీస్తు బిడ్డమని చెప్పుకోవడం కాదు. మీరు ఏ సంఘాలకు వెళ్ళేవారైనా, లైవ్ లో వీక్షించిన మీరైనా కానీ ప్రభు సూటిగా వాక్యం ద్వారా నీతో నాతో మనతో చెప్తున్న మాట ఏంటంటే అమ్మా, శోధింపబడిన మనము మనకున్న దాంట్లో సహాయం చేసే గుణము యేసుక్రీస్తు మాదిరిని మనకు చెప్పాడు. దాన్ని మనం కూడా పాటించవారమై ఉంటే బాగుండు. మనకున్న దాంట్లో లేదు కాదు. శోధింపబడిన వారికి సహాయము. ఆ శోధన నుండి ఆయన తెలుసు, ఎలా భరించాడో తెలుసు, ఆ బాధ ఏంటో తెలుసు ఆయనకి. అందుకని ఆ బాధపడే వారికి ఏం చేశాడు? విడిపిస్తానికి సహాయమును కూడా చేస్తాడు. ఇప్పుడు రండి 3వ అధ్యాయం 1వ వచనంకి వస్తే, ఎందువలన, ఇప్పుడు అర్థమైందిగా ఎందువలన అంటే, మీకు 12వ వచనం కాడ నుంచి 18వ వచనం గారు చదివితే గానీ ఇందువలన మాటకి మీకు అర్థం తెలియలా. ఇందువలన అంటే ఇందువలన ఉందని మీరు ఇందువలన చెప్పారు. ఇందువలన అంటే మీకు తెలియాలంటే 2వ అధ్యాయము 11, 12, 13, 14, 15, 16, 17, 18 వచ్చిన చదివితే గాని ఇందువలన ఇప్పుడు ఏం తెలుసుకోవాలి, ఇన్ని చెప్పాను కదా మీకు క్లారిటీగా. ఆయన ఏం చేశాడు చెప్పండి, మీరు చెప్పండి. 3 విషయాలు ప్రాముఖ్యంగా వాటిలో వివరించి విడమతి తీర్చే చాలా సబ్జెక్ట్ ఉంది ఆ 6-7 వచనాల్లోనే. అర్థమవుతుందా? కానీ ప్రాముఖ్యంగా 3 విషయాలు దీంట్లో మనం రాయబడి ఉన్నది. ఒకటి చెప్పండి, నేను ఇప్పుడు మీకు తెలియపరిచిన రీతిగా, దేవుని వాక్యం మనకు తెలియపరిచిన రీతిగా మీరు అర్థం చేసుకుందాం. చెప్పండి. ఆ 3 మాటలు చెబితే 3వ అధ్యాయానికి వచ్చేసి వాక్యాన్ని ముగించుకుందాం. కంగారు పడద్దు, చెప్పాలా? ఏమన్నారు మరి? అదే ఎందువలన చెప్పండి. ఎందువలన కాడే ఉన్నారు, ఇంకా ముందుకు పాటలు ఈ బండ్లు. చెప్పు, ఏదో ఒకటి మీరు విన్నారు కదా, చెప్పాలమ్మా, చెప్పండి. ఆమె చెప్పు కాదు, మీరు చెప్పండి, అందరు చెప్పండి. అరే ఇప్పుడు దాకా చెప్పాను కదా. మనం ఎవరి పిల్లలము? పాయింట్లు తీయండి, చెప్పే కదా మీకు పాయింట్లు లాగా అర్థం అవడానికి కూడా. మనం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలము. రక్త మాంసము గలవారైన పిల్లలు అన్న మాటకి మనము పిల్లలుగా ఉన్నాం. ఆయన మనల్ని పిల్లలుగా పిలుస్తున్నాడు. తండ్రిగా ఆయన ఉన్నాడు. తల్లి తండ్రిగా, అవునా కదా? ఆయన కదా అంటాడు కదా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే, నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేదు, నా యేసయ్యా నీలాంటి దైవం లేదు, నిన్ను పోలి ఎవరు లేరు
ఈ లోకంలో నీలాంటి దైవం లేదు, నా యేసయ్యా నీలాంటి దైవం లేదు. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. హల్లెలూయా. మనకు తల్లి తండ్రి ఆయనే. ఇప్పుడు రక్తమాంస పోలిక చొప్పున పుట్టిన మనమందరం కూడా ఆయన పిల్లలమని ఒకటే అక్కడ అర్థమైపోయింది. రెండవది, మనకన్నా బలవంతుడు అపవాదిగాడు. మరణము ద్వారా అందరిని నశింపజేయడానికి, దాసత్వంలోనికి నడిపించడానికి, బందీ గృహాలు మనం పడవేయడానికి, చెరలో పడవేయడానికి అపవాదిగాడు పంచి ఉన్నాడని మనం విన్నాం. రెండో విషయం, ఆడు ఆనందపడుతుంటే యేసుప్రభు ఏంటిది, నా బిడ్డలు నేను నా పోలిక చొప్పున నేను చేసుకున్నారు, పాపం చేశారు, అయినా కానీ నేను విడిచిపెట్టానా ఏంటి, నేను విడిపించుకుంటా. ఏమండి, నువ్వు బంధుకాల్లో ఉంచావని నువ్వు ఎగిరి పడుతున్నావేమో, నేను ఇష్టానుసారం ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నా నువ్వు ఆనందపడుతున్నావేమో. అర్థమవుతుందా? నేను విడిపించుకుంటా నా బిడ్డలు వీళ్ళు అనేసేసి ఆయన పరమును విడిచి ఎక్కడికి వచ్చాడు అనలేదా? పరమును వీడిన ప్రేమ నాకై. అవునా కదా? పరమును వీడిన ప్రేమ మన కొరకు ప్రాణమును పెట్టిన ప్రేమ. అసలుకి ఆయనకి జ్ఞానం ఉందో లేదో అని మీరు అనుకుంటున్నారు. ప్రాణం పెడతాక ఆయన రావడం ఏంటండి అని. దాని విలువ పెట్టినోడికి తెలిసింది, కన్నవాడికి తెలిసింది. ఇప్పుడు బాధపడి నిప్పులతో కన్నా తల్లికే తెలిసింది కానీ పక్కన చూసేవాడికి తెలియదుగా ఆ బాధ ఏంటో. మరి కన్న తండ్రికి తెలుసు ఆ వ్యాధి, ఆ బాధ ఏంటో. అందుకని నా బిడ్డలు వాడి వశం అయిపోయేది సైతాను గాడి వశం అని వాడి మీద అధికారం పైన అధికారం కలిగిన వాడు మన దేవుడు. వాడిని ఏం చేశాడు? తన కాళ్ళ క్రింద చిరతగా ద్రొక్కాడు. అందుకనే ఆయన రక్త మాంసములో పాలివాడాయనని 3 విషయాలు ఎక్కడికి వచ్చేస్తున్నాయి. 4వ విషయం ఏంటి చెప్పండి? ఆయన శోధింపబడిన వారికి సహాయము చేశాడు. ఈ రోజుల్లో ప్రియులారా, లెంట డేస్ వచ్చినాయనో లేదా ఈస్టర్ పండుగ వస్తున్నాయనో ఆచార సంబంధమైన క్రియలు అందరూ చేస్తున్నామే కానీ ఆయనలో ఉన్న మాదిరి కనిపించేవాడు ఒక్కడు లేడు ఈ రోజుల్లో. ఉన్నాడా? ఏమండి, ఆ వస్త్రాలు వేస్తాం, ఈ వస్త్రాలు వేస్తాం, అవి వేస్తాం చెబుతున్నా. మీరు కించపరచాలని ఎవరి ఉద్దేశం కాదు. ఆయన చూపిన మాదిరి కనిపించట్లా. 40 దినాలనే చూస్తున్నారే కానీ ఆ 40 దినాల్లో ఆయన ఏం చేశాడు, 40 దినం తర్వాత ఎట్ట ఉన్నాడు, అట్టగా ఉన్నాడా లేకపోతే ఇష్టానుసారంగా బతికాడా, ఇవి ఏం తెలియకుండా అజ్ఞానంగా కొందరు ఉంటున్నారు. వాటిని బట్టి నేను కొంచెం చింతిస్తున్నా. ఏదేమైనప్పుడు కూడా సర్వలోకముకి సర్వ సృష్టికర్తను సువార్తను ప్రకటించమన్నాడు. వంతుగా మా బాధ్యతగా ఇలా విషాదపరుస్తున్నాం. దేవుడు వినే చెవులను అనుగ్రహించే మనసిస్తే అందరూ తెలుసుకుంటారు. టైం పట్టిద్ది అంతే. వాళ్ళు ఇలా చేశారు రెచ్చులపై గొడవలు పెట్టాలని కాదు దీని అర్థం. అందరూ తెలుసుకునే రోజు. అందరిగా యేసు నామం ప్రతి మోకాలు వగును ప్రతి నాలుక ఒప్పునన్నమాట త్వరలోనే ఇప్పుడు నెరవేరుతుంది. రాబో యుగాల్లో కూడా నెరవేర్పు జరుగుతుంది. అది ఎవరి మాట? దేవుని మాట. అది నెరవేర్పు జరిగే తీరిద్ది. దేవునికి స్తోత్రం. చాలా మంచిది. 4 విషయాలు మీకు అక్కడ చెప్పప్పుడు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులలో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరి మీద లక్ష్యం ఉంచాలంట? యేసు మీద లక్ష్యం ఉంచండి. యేసు మీద మీ మనసును ఉంచండి. యేసు మీద మీరు పూర్తి భారం వేసి విశ్వాసం గలవారై మీ పని పాటలను ప్రారంభించండి. సకాలములో ఆయా సమయాల ప్రకారంగా దేవుడు ప్రతి కార్యమును సఫలపరుస్తాడు అన్నాడు కదా అపోస్తలుడైన పౌలు గారు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులలో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఎబ్రి సంగతులు చెబుతున్నారు. వీరు వేటిలో పాలుందారంట? పరలోక సంబంధమైన పిలుపు విషయాలలో పాలు పొందిన పరిశుద్ధ సంఘముగా పిలువబడ్డారు ఈ సంఘం. అర్థమవుతుందా? ఈనాడు మనము కూడా దేవుని చేత అలాంటి ముద్ర కలిగే వారిగా ఉందుదుము గాక. కనుక మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచండి. ఆయన కూడా ఇక్కడ బిరుదులు రావడం చూసాం. అపోస్తలుడట, ప్రధాన యాజకుడైన
అంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు అపోస్తులైన పౌలు అని ఎలా అంటున్నాం? యేసు ప్రభు కూడా అపోస్తులుగా పిలువబడ్డాడు, యేసు ప్రభు వారికి కూడా ప్రధాన యాజకుడుగా పిలువబడ్డాడు. అందుకని అపోస్తులు అంటే ఆయన బిడ్డలు మరి అపోస్తులని పిలుస్తారు లేదండి. అర్థమవుతుంది. ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజు బిడ్డను కూడా ఏం చేస్తాం? విలువగానే పిలిపిస్తాం కదా. అట్లాగే ఆయన బిడ్డలైన వారు కూడా, ఆయన పేరు పెట్టుకున్న వారందరూ కూడా అలాగే ఖ్యాతి చెందారు. అందుకని ప్రధాన యాజకుడు యేసు మీద మీరు లక్ష్యం ఉంచండి. ఈ మాట వరకే ముగిస్తా, ఇంకా దాని గురించి చదువుకుండా పోతే మోషే కన్నా గొప్పవాడని, మోషే దేవుడు కాదు మనిషేనని దాన్ని వివరించాలంటే ఈనాడు సమాజానికి అందరికీ అవసరమైన మెసేజ్ అంతా కూడా ఆ 2వ వచనం కాడ నుంచి 10వ వచనం వరకు కూడా ఆ భాగాలు మనకి అర్థమవుతుంది. ప్రభుత్వం మీద మరొకసారి ధ్యానం చేద్దాం. కానీ ఇప్పుడు మీకు అర్థమైనది ఏంటో చెప్పండి, వాక్యం ముగిచ్చేస్తా. ఈ యొక్క 30 గంట సమయంలో దేవుని వాక్యం మనకు అందించబడింది కదా, ఏం అర్థమైంది మిమ్మల్ని అడుగుతున్నా. లైవ్ లో వీక్షించిన బిడ్డలారా, మీరైనా కూడా ఏం అర్థమవుతుంది విన్న వాక్యాన్ని బట్టి అంటే, పైన 2వ అధ్యాయం 11 కాడ నుంచి 18 వరకు అక్కడ 4 విషయాలు. ఒకటి, మనం ఆయన పిల్లలమని, మన పైన బలవంతుడు మరణం పైన అధికారం చలాయించాలని అపవాదిగాడు అనుకుంటే. మూడవది ఆయన అట్టకుదరదు, నా బిడ్డలు నేను రక్షించకూడదని ఆయన శరీరారిగా రక్తమాంసములు పాలయ్యాడని 3 విషయాలు పాలుంది. ఇక 18వ వచనంకి వస్తే తాను శోధింపబడ్డాడు, అంటే శ్రమల చేత ఈ సిలువ సమయమున ఎంత ఇబ్బంది పడ్డాడు, అయినప్పటికీ కూడా వారి మీద కోపం తెచ్చుకోక సహాయం చేశాడు. వారికి అర్థమవుతుంది, సహాయము చేశాడు. నిజమో చేశాడు లేదండి సహాయం? ఎట చేశాడు చెప్పండి? చేశారు అన్నారు కానీ చెప్పండి. ఇంకా ఇంకోటి చెప్పనా? ఆయన శిలువ మీద ఉండగానే బల్లెంతో కూడా పక్కన పొడుస్తాడు, ప్రక్కలో బల్లెముతో ఒక్క పోటు పొడుస్తాడు. చూసాం ఎంత అనుమానం ప్రజలకి, ప్యాన్ ఉందో లేదా అని ఏం చేస్తాడట? పొడిచాడట. బా, చరిత్ర బాగా గుర్తుంచుకున్న షులామితి గారు, దేవునికి స్తోత్రం. అక్కడ సైన్యాధిపతికి ఆ రక్తము నీరుగా అది కనపడే సందర్భాన్ని చూసి ఆయన మేలు పొందాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చే ఒక సైన్యాధిపతి. అలా వివరించుకుపోవాలంటే చాలా ఉన్నాయండి. ఆయన సులువు సందర్భాన్ని కూడా కొందరికి మేలు చేశాడు. ప్రభుత్వమైతే అవి కూడా ముందున్న దినాల్లో మనము పరిశీలన చేద్దాం. కాబట్టి 4 విషయాలు అక్కడ చూశారు. ఇక్కడ 5వ విషయం ఏంటి అంటే, ఆయన యందే లక్ష్యం ఉంచండి. ఇన్ని చెప్పాను కదా, ఇందువలన అన్నగా ఆయన యందే లక్ష్యం ఉంచండి. పలానా గ్రామంలో ఇందువలన అక్కడ వస్త్రాలు పెడుతున్నారంటే ఒక్కసారి చూస్తాకి వెళ్ళిపోతాం. పలానా చోట అది జరుగుతుందంటే వెళ్ళిపోతాం. ఎంత చెప్పిన నేను ఆయన యందు మీరు లక్ష్యం ఉంచకపోతే విన్నదంతా వ్యర్థమే, విన్నదంతా వ్యర్థమైపోయింది. అందుకని ఇందు మూలన అని చెప్పి అర్థం చేసుకోవడానికి ఇందు మూలన ఇప్పుడైనా మీరు కళ్ళు తెలుసుకొని, ఇప్పుడైనా మీ మనసులు మార్చుకొని, ఇప్పుడైనా మీ బుద్ధి మార్చుకొని, ఇప్పుడైనా మీ ఆలోచన మార్చుకొని, ఇప్పుడైనా మీ నడక మార్చుకొని, ఇప్పుడైనా మీ స్థితిని మార్చుకొని ఆయన ఎన్ను మీరు ఏముంచండి, లక్ష్యం ఉంచే వారిగా అలాంటి కృపను మన అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ రోజున ఈ రాత్రి వేళ మమ్మల్ని ప్రేమించిన తండ్రి, హెబ్రీ సంఘంలో మీరు మాట్లాడిన మాటలు ప్రభు మాకు అందించిన అద్భుతమైన సందేశాన్ని బట్టి నీ కొందనాలు. ఇదిగో నీ రాక, ఇదిగో 4 విషయాలు మాకు తెలియపరిచావు. ఇందు మూలనగా అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసును లక్ష్యం ఉంచుడని పౌలు గారి ద్వారా హెబ్రీ సంఘానికి మీరు తెలియపరిచిన మాటలు మాకు తెలియపరిచావు. లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు. విన్న మాటలు వ్యర్థంగా పోకుండా మా అందరి హృదయాలు నీరు కట్టి ఫలింతట్లు కృప చూపండి. అలాగే నా తండ్రి, ఇదిగో ప్రభ నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు లక్ష్యం ఉంచే కృప మా అందరికీ మీరు దయచేసి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మంచి మాటలు మనం విన్నాం. ఎందుకంటే ఏమన్నా ఇప్పుడు చెప్పండి, ఏమన్నా దేవుని పిల్లలు, దేవుని పిల్లలు ఎవరో చెప్పాలి? మనమేనా? నిజంగా మనమేనా? ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తూ నడుస్తారో, ఏమండి దేవుడి మాటలను బట్టి నడుచుకుంటారో, దేవుడు చెప్పింది చేస్తారో వారే దేవుని పిల్లలై ఉన్నారు అంటాడు ప్రభు. ఎందుకంటే అందరూ పిల్లలే, ప్రపంచం అంతా కూడా ఆయన పిల్లలమే. కానీ ఆయనలో తిరుగుబాటు చేసేవాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. ఎంతోమంది ఉన్నారు తిరుగుబాటు చేసేవాళ్ళు. అందరూ నా మాట వింటారనే
దేవుడు ఏం చేశాడు? భూమి మీద నిన్ను నన్ను మనల్ని పుట్టించాడు, భూమి మీద వేసాడు. మరి మనం ఏం చేస్తున్నామంట? మనం ఏం చేస్తున్నాం? తిరుగుబాటు చేస్తున్నాం. ఏమండి? తిరుగుబాటు చేసేవారికి మనం ఉండకూడదు. ఇక్కడ ప్రభు దేవుని దాసులతో దేవుడు ఏం మాట్లాడాడు చెప్పండి? ఏమండి? ఆయన మనము ఎవరి పిల్లలమంట? దేవుని పిల్లలమని తెలియపరిచాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఇప్పుడు దేవుని వాక్యం ఏమని చెప్పిందో దాని ప్రకారం నడుచుకునే వారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో విజ్ఞాపన చేద్దాము. అందరూ కూడా విజ్ఞాపన చేద్దాం. ఎవరికి అవసరం